హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీషో నుండి ఒక ట్రైపాడ్ అయితే తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. నేను దాన్ని వాడిన తర్వాతనే మీకు రివ్యూ అయితే ఇస్తున్నా. చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఇది మంచిగా యూజ్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది, కానీ ఎన్ని రోజులకి ఈ ట్రైపాడ్ తీసుకోవడం జరిగింది. ఆన్లైన్లో బుక్ చేస్తే క్వాలిటీ పరంగా మంచిగా వస్తుందో రాదో అని అనుకున్నా. నేను అనుకున్న దానికంటే మంచిగానే వచ్చింది. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూసి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసే ముంగట ఒక లైక్ కొట్టి మాత్రం చూడండి ఫ్రెండ్స్. ఆ ప్యాకింగ్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యి వస్తాయా, ఎట్లుంటుంది ప్రోడక్ట్ అని కూడా కొంచెం డౌట్ తోటి ఓపెన్ చేసిన. నేను డౌట్ పడినంత ఏం లేదు. ప్రోడక్ట్ అయితే బాగుంది, మంచిగానే ప్యాకింగ్ చేసిరండి. నేను ఆ ప్యాకింగ్ ఓపెన్ చేయడానికైతే ఒక 5-6 మినిట్స్ వరకు కేటాయించిన. అది ఓపెన్ చేసి ట్రైపాడ్ చేతిలో పట్టుకున్నాక నా ఆనందం ఇంత అంత కాదండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ట్రైపాడ్ క్వాలిటీ కూడా సూపర్. అసలుకి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుందని. వీటి కోసం నాకు తెలిసినంత మట్టుకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాటి నేమ్స్ నాకు క్లారిటీగా తెలియదు. కొన్ని పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, అవన్నీ నాకేం తెలియదు. కానీ నాకు తెలిసినంత మట్టుకు నేనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. 2 చిన్న ప్యాకెట్స్ అయితే వచ్చినాయి. ఒక ప్యాకెట్లోనేమో 360 degrees రొటేట్ అవుతుంది, చూసారా? నేను వీడియోలు చూపిస్తున్నా. అది కింద ఒక చిన్న 2 క్లిప్స్ ఉన్నాయా, అవి ఒక ప్యాకెట్లో వచ్చినాయి. ఇంకొక ప్యాకెట్లో వచ్చేసి ఫోన్ స్టాండ్ అయితే వచ్చింది. ఈ 2 చిన్న ప్యాకెట్లను అయితే వచ్చినాయి. పెద్ద ప్యాకెట్లోనేమో 7 feet స్టాండ్ అయితే వచ్చింది. 360 degrees రొటేట్ అవుతుందని చెప్పాను కదా, వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నా చూడండి. మనకు ఏ పొజిషన్లో కావాలి అనుకుంటే ఆ పొజిషన్లో పెట్టేసి ఆ క్లిప్ను టైట్ చేసేసుకున్నామంటే అది ఇటు అటు మూవ్ కాకుండా ఉంటుంది. ఈ ఆప్షన్ అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఎందుకంటే మనం ఫోనును చీటికి మాటికి తీయలేం కదా. ఆ క్లిప్ను లూజ్ చేసేసుకొని మనకి ఏ పొజిషన్లో కావాలి అనుకుంటే ఆ పొజిషన్లో పెట్టేసి ఆ క్లిప్ను టైట్ చేసుకున్నామంటే ఆ ఫోను ఇటు అటు కదలకుండా ఉంటుంది. మనకు ఫోన్ స్టాండ్ కూడా మనకు నిలువుగా అంటే నిలువుగా, అడ్డం అంటే అడ్డంగా పెట్టుకోనికి 2 హోల్స్ని అయితే ఇచ్చారు. ఇప్పుడు వీటిని స్టాండ్కి అయితే ఫిట్ చేస్తున్నా. ఈ స్టాండ్ హైట్ వచ్చేసి 7 feet అనమాట. 7 feet హైట్ అయితే ఉంది. చాలా మంచిగా ఉంది హైట్ అయితే. మనకు ఎలాంటి వీడియోస్ తీసుకోవాలన్నా కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే దీని హైట్ని అయితే చూపిస్తున్నా. మనకు క్లిప్స్ని అయితే ఇచ్చారండి. ప్రతి క్లిప్స్ను లూజ్ చేసేసినామంటే అది లూజ్ చేసేసి మనం ఇట్లా పైకి ఇట్లా లాగామనుకుంటే అది కింద లోపల నుండి ఒక స్టాండ్ అయితే వచ్చేస్తుంది. వీడియోలో క్లారిటీగా చూడండి ప్లీజ్. నాకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు కాబట్టి మీరు వీడియోలో క్లారిటీగా చూసారంటే మంచిగా అర్థమవుతుంది. మనకి ఎక్కడెక్కడ క్లిప్స్ ఇచ్చారో ఆ క్లిప్స్ లూజ్ చేసేసి ఆ స్టాండ్ పైకి రాగానే మళ్ళీ క్లిప్ను టైట్ చేసేసేయాలి. టైట్ చేయలేదనుకోండి మళ్ళీ అది స్టాండ్ అనేది కిందికి పడిపోతుంది. కాబట్టి మనం పైకన్న వెంటనే ఆ క్లిప్ను కూడా టైట్ చేసేసేయాలి. ఆ క్లిప్ అనేది టైట్ చేసామనుకోండి స్టాండ్ ఇటు అటు మూవ్ కాకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే స్టాండ్ హైట్ ఎంత ఉందో చూపిస్తున్నా, చూసేయండి. స్టాండ్స్లలో మంచి క్వాలిటీ మంచి ఆప్షన్స్ కూడా ఉంటాయి, కానీ దాని తగ్గట్టు రేటు కూడా బాగానే ఉంటుంది. అందుకే ఎక్కువ అమౌంట్ కాకుండా చాలా తక్కువ అమౌంట్ తోటి మీషోలో వెతికి మరీ తీసుకున్నా. యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే ఎక్కువ అమౌంట్ అంటే యూట్యూబ్ మీద మనం పెట్టలేం కదా, అందుకోసమే తక్కువ అమౌంట్ తోటి ఈ ట్రైపాడ్ తీసుకున్నా నేను. స్టాండ్ హైట్ అయితే చూసారు కదండి. క్లిప్స్ను మాత్రం టైట్ చేసేసుకుంటేనే అవి అట్లనే ఉంటాయి. టైట్ చేయలేదనుకోండి అవి మళ్ళీ కిందికి వచ్చేసేది. కాబట్టి టైట్ చేసేసుకోవాలి. మనం ఎక్కడ మనకు ఎంత హైట్ అయితే కావాలో అంత హైట్ చూసుకున్న తర్వాత ఆ క్లిప్స్ని అయితే టైట్ చేసేసుకోవాలి. అలా అయితేనే స్టాండ్ కింద పడిపోకుండా ఉంటుంది. స్టాండ్ ఎండింగ్ అయితే ఒక చిన్న క్యాప్ అయితే ఇచ్చారు. ఆ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత 360 degrees రొటేట్ అవుతుందని చెప్పాను కదా, దాన్ని అయితే ఈ ప్లేస్లోనే ఫిట్ చేసేయాలి. మీషో యాప్ ఎందుకు చూజ్ చేసుకున్నా అంటే వేరే యాప్ల కంటే మీషో యాప్లో చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది, ప్రొడక్ట్స్ కూడా మంచిగా వస్తాయి. కాబట్టి నేను మీషో యాప్నే ఎంచుకున్నా. యూట్యూబ్ మీద ఎక్కువ అమౌంట్ పెట్టడం నాకైతే ఏం ఇష్టం లేదు. కాబట్టి నేనైతే తక్కువ అమౌంట్లోనే ట్రైపాడ్ అయితే బుక్ చేసిన. 360 degrees రొటేట్ అయ్యేది ఫిట్ చేసుకున్న తర్వాత ఒక రౌండ్ ఇచ్చిర్రు. ఆ రౌండ్ కూడా ఫిట్ చేసుకోవాలి. అది ఫిట్ చేసుకున్న తర్వాత
ఫోన్ స్టాండ్ అయితే ఫిట్ చేసుకోవాలి. మనం లాంగ్ వీడియోస్గా షార్ట్ వీడియోస్గా మనం ఏ వీడియోస్ తీసుకుంటామో ఆ వీడియోస్ పరంగా మనం ఆ స్టాండ్ను ఫిట్ చేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇప్పుడు ఫిట్ చేసింది ఏంటంటే లాంగ్ వీడియోస్కి స్టాండ్ని ఎలా ఫిట్ చేయాలో చూపిస్తున్నా. ఖరాబ్ అయిన మొబైల్ ఉంటే ఆ మొబైల్ అయితే పెట్టేసిన, ఎగ్జాంపుల్ మీకు క్లారిటీగా తెలుస్తుంది కదా అని ఆ ఖరాబ్ అయిన మొబైల్ని అయితే పెట్టేసిన. అలా మనకు ఆ ఫోన్ 360 degrees రొటేట్ కావాలి అనుకుంటే వెనక ఉన్న క్లిప్పును లూజ్ చేసినామంటే 360 degrees రొటేట్ అవుతూనే ఉంటుంది. మనకి ఏ పొజిషన్లో కావాలనుకుంటే ఆ పొజిషన్లో ఆ ఫోన్ పెట్టేసి ఆ క్లిప్ను టైట్ చేసుకున్నామంటే కరెక్ట్గా ఉంటుంది. ఫోన్ అయితే స్టిఫ్గా ఉంటుంది. తర్వాత షార్ట్ వీడియోస్కి ఫోన్ స్టాండ్ను ఎలా ఫిట్ చేసుకోవాలో చూపిస్తున్నా. మనకు బ్యాక్లో ఒక చిన్న హోల్ అయితే ఇచ్చారు కదా, అది స్టాండ్కి ఫిట్ చేసుకున్నారంటే షార్ట్ వీడియోస్ తీసుకోనికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ ట్రైప్యాడ్ మాత్రం కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. తీసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. అమౌంట్ కూడా ఎక్కువ ఏం కాదు కదా, చాలా తక్కువ అమౌంట్ మాత్రమే. అమౌంట్ ఎంతనో చెప్పలేదు కదా. 380 రూపీస్కి నేను మీషోలోనైతే తీసుకున్నా. నేను కూడా వీడియోస్ తీయడానికి చాలా ఇబ్బంది పడ్డా. అసలు ఎన్నో డబ్బాలను యూజ్ చేసిన, ఎన్నో వేసినా కూడా అన్నీ ఒకనొక టైంలో ఆ డబ్బాలు కూడా సెట్ అవుతలేవు. అందుకే కొంచెం ఇబ్బంది పడే నేను ఈ స్టాండ్ తీసుకోనికి ధైర్యం చేసి మరీ స్టాండ్ తీసుకున్నందుకు చాలా మంచిగా వచ్చింది ప్రోడక్ట్ అయితే. నాకైతే చాలా యూజ్ అవుతుంది. నాలా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది యూట్యూబర్స్ ఉంటారు. వాళ్ళందరి కోసమే ఈ చిన్న వీడియో. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.